అమ్మ చనిపోయిందంటే నువ్వేం చేస్తావు? నేనైతే ఆ రోజు చెక్ చేస్తా ఏ రోజు అని. ఎందుకంటే సెలవు తీసుకోవాలి కదా ఆఫీస్ నుంచి. అదే పక్కింటోడు ఉంచుకున్నది వేరే వాడితో తిరుగుతుందని వాడికి తెలిసింది. దాన్ని పిలిచి చావగొట్టాలంటే ఒక లెటర్ రాయాలి. నువ్వు ఆ లెటర్ రాస్తావా? నేనైతే రాస్తాను. నాకేంటి పోయేది, పక్కింటోడు కదా రాసి పెట్టేద్దామని పెడతా. ఏళ్ల తరబడి నీతో లివింగ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చేస్తావు? ముందర నుంచి నాకు ఈ లవ్లు పెళ్ళిళ్ళు మన వల్ల అవ్వవని దాన్ని వేరే వాడిని చూసుకోమని అంటాను. తెలుసు తెలుసు ఈ పాటికి సగం మంది అనుకెళ్ళిపోతారని. వీడెవడరా సైకోసాలలో ఉన్నాడు అనుకోవచ్చు. అమ్మ పోతే బాధపడ్డంట, దాన్ని ఎవరినో చంపడానికి లెటర్ రాస్తాడంట. సంవత్సరాల తడబడి ఉన్న అమ్మాయిని పెళ్లి తోటకూర లేదని వదిలేస్తాడంట. కానీ ఈ సన్నివేశాలన్నీ కామూస్ రాసిన స్ట్రేంజర్ పుస్తకంలో మన హీరో చేసే పనులు. కామూస్ మన మీద బలమైన ముద్ర వేస్తాడు. నువ్వు చదివే కదా రాముడిదో యేసుదో కాదు, ఏ విలువలను పాటించిన ఒక కామూస్ స్వతహాగా తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు. తల్లి పెద్ద చదువుకోకపోయినా మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రి చనిపోగా పిల్లలందరినీ పెంచుకుని వచ్చింది. కథలో మాత్రం ఏమాత్రం ఎమోషన్ లేని కటుకుని పరిచయం చేస్తాడు. ఎందుకు బ్రో అంత హార్ష్గా ఉన్నావంటే ఆ క్యారెక్టరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మై లైఫ్ మై రూల్స్ అని. అలాని వాడు సిగ్మానో ఆల్ఫానో నిరూపించుకోవట్లేదు. అలాని సమాజాన్ని ఫాలో అవ్వట్లేదు, కొన్ని సమాజాన్ని కూడా ఎదురెత్తట్లేదు. వాడికి నచ్చినట్టు ఉంటాడు. వాడినే ఎగ్జిస్టెన్షియలిస్ట్ అంటాం. కామూస్ ఎలాగో జీవితానికి అర్థం లేదని తెలుసుకున్నాడు. అలాంటప్పుడు ఎంత చేసినా, ఎంత గెలిచినా, ఎంత ఓడినా సరే, పతివ్రతలా ఉన్న ఊరందరితో తిరిగినా, మొత్తం కోల్పోయి పేదోడైనా సరే ఉన్నదంతా దాచెప్పిస్తున్నారోడైనా సరే పెద్ద మ్యాటరే కాదంటాడు. బ్రతకడానికి అర్థం లేదు, చచ్చేంత భయంకరంగా జీవితం ఉండదు. అలాంటప్పుడు అర్థం వెతకడం, నాకు ఈ జీవితం వద్దురా బాబు అనే బదులు నువ్వే అర్థం క్రియేట్ చేసుకో అంటాడు. ఈ అర్థాలు క్రియేట్ చేసుకోవడం, ముందరన్న ఫాలో అవ్వడానికి మన ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆర్జీవిని తీసుకుందాం. ఊరందరితో తిరుగుతాడు, నచ్చినట్టు మాట్లాడతాడు, నచ్చినట్టు ఉంటాడు. అలా నచ్చినట్టు ఉండడం అంటే నువ్వు నచ్చలేనట్టు ఉంటున్నావునా? అలా తిరిగేదేదో సమాజానికి ఆపోజిట్గా ఉంటాడని ఏదో కాదు. ముందరున్న విలువల నుంచి, ముందరున్న అన్ని డెఫినేషన్ల నుంచి పూర్తిగా ఫ్రీడమ్ పొందాడు. అలా అని ఆర్జీవీలా బ్రతకమంటావా అంటే అక్కడే నువ్వు పాయింట్ మిస్ అవుతున్నావు. ఆర్జీవీ కానీ మన స్ట్రేంజర్ బుక్లో ఉన్న మేయర్ సాల్ట్ కానీ వాళ్ళ చిన్నపిల్లలాగా ప్రతి దాన్ని ప్రశ్నించారు. వాటికి నచ్చినట్టు బ్రతికారు. ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తుంది, ఆ సమాధానాలలాగా వాళ్ళని బ్రతికారు. వాళ్ళకి గురువు ఉండరు, అలానే శిష్యులు కూడా ఉండరు. చివరికి కామూస్ ఒకటే అంటాడు, నీకు ఎన్ని జన్మలు ఇచ్చినా సరే ఈ జన్మలా బ్రతికినట్టు బ్రతకగలవా? అలాగైతేనే నువ్వు సంపూర్ణంగా బ్రతికినట్టు. ఎందుకంటే ఇంకో జన్మ